ఇవాళ అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రాంబిల్లి సైడ్స్ లో భారీ ఔషధ తయారీ కంపెనీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. లాలం కోడూరు పంచాయతీ సీతాపాలెం దగ్గర బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు లోకేష్. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2300 కోట్ల పెట్టుబడి ద్వారా 1750 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదిలా ఉంటే పారిశ్రామికంగా అనకాపల్లి దినదినాభివృద్ధి చెందుతుంది. జిల్లాకు తరలివస్తున్న పలు పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రాంబిల్లి సెల్స్ లో భారీ ఔషధ తయారీ కంపెనీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. లాలం కోడూరు పంచాయతీ సీతాపాలెం దగ్గర బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు లోకేష్. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2300 కోట్ల పెట్టుబడి ద్వారా 1750 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదిలా ఉంటే పారిశ్రామికంగా అనకాపల్లి దినదినాభివృద్ధి చెందుతోంది. జిల్లాకు తరలి వస్తున్న పలు పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఈ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఆయన బ్లూ జెట్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కంపెనీ ద్వారా దాదాపు 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ప్రధానంగా అంచనా వేస్తున్నారు. అయితే అనకాపల్లిని పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చాలా కసరత్తులు చేస్తుంది. అక్కడ ప్రధానమైన పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఉపాధి కల్పన అలాగే అభివృద్ధి ఆర్థిక అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే బ్లూ జెట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ మరి కాసేపట్లో చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. నిన్న రాత్రే లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడ రాత్రి ఆయన బస్ చేసి ఉదయం ప్రజా దర్బార్ని కూడా నిర్వహించారు. ప్రస్తుతం అనకాపల్లి బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కార్యక్రమం అనంతరం కూడా కాసేపు ప్రజలతో మాట్లాడతారు. ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా సమావేశం అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఓవరాల్ గా మంత్రి మధ్యాహ్నం వరకు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఉండి తిరిగి ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ అనకాపల్లి జిల్లాలో కూడా ఇటు భద్రతా ఏర్పాట్లు కానీ అటు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లు కానీ పూర్తి చేయడం జరిగింది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.